మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11, 12, 13 వచనాలు చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు ఈ దినమందు మనకు వాక్యం తెలియజేస్తున్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు వాక్యం. తన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుడు మన ఎడల కోరుకుంటున్నాడు. తన కృప కొరకు కనిపెట్టుకోవాలని దేవుడు మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు, కోరుకుంటున్నాడు మన ఎడల. మనము దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవించాలి అంటే ఈ 2 పనులు చేయాలి. తన యందు భయభక్తులు కలిగి ఉండాలి, తన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే దుష్టుడు ఏదో ఒక సమయంలో మనల్ని దొంగిలిస్తూ ఉంటాడు, అపరాధముల వైపు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనము కనిపెట్టుకుని ఉండకపోతే దేవుని ఎడల ఆయన ఎదుట మనము ఎప్పుడు ఆయనకు కనబడుతూ ఉండకపోతే దుష్టుడు పొంచి ఉంటాడు, మనకి ఏదో ఒక సమస్య తెచ్చి పెడతాడు, ఏదో ఒక చిక్కు తెచ్చి పెడతాడు. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, తన యందు భయభక్తులు గల వారి యందును, దేవుని యందు భయభక్తులు గల వారి యందును తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందును యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తున్నప్పుడు మనము ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాము. ఇంకా యెరూషలేమా ఆనందించుము, సియోను ఆనందించుము, ఇజ్రాయేలు ఆనందించుము అంటున్నాడు. వారితో పాటు మనకి ఈవేళ మనకు చెప్తున్నాడు, ఆనందించుము ఆనందించుము అని. ఆయన సేవ చేస్తున్నప్పుడు, ఆయనను సేవిస్తున్నప్పుడు, ఆయనను ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన సమాజంగా కూడి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మనం ఆనందముతో ఆయనను సేవించాలి, ఆనందంతో ఆయనను కొనియాడాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి, ఆనందంతో ఆయనను సేవించాలి, ఆనందంతో ఆయనను ఆరాధించాలి. అందుకనే ఆయన ఏం చేస్తానంటున్నాడు, నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు కనుకనే నువ్వు ఆనందించాలి అంటున్నాడు. మన గుమ్మముల గడియలను ఆయన బలపరచకపోతే మనము పటిష్టంగా ఉండలేము, ఈ భూమి మీద బలము కలిగి ఉండలేము. మన గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు అంటే ఏ శత్రు భయం లేకుండా మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడని మనము ఈ వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాము. ఇంకా నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. అందుకని దేవుని మనల్ని స్తుతించాలి. మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడని, మన పిల్లలను ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడని మనము ఆయన మందిరంలో చేరి సేవించినప్పుడు, ఘనపరిచినప్పుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు దేవుడు మన ఎడల ఆనందించి మనకు ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఆదివారం నాడు దేవుని మందిరాల్లో చేరి ఆ వారము బలమైన ఆరాధన, బలమైన ప్రార్థనలు చేస్తూ ఉండినప్పుడు ఆ వారమంతా కూడా ఆయన కృప, ఆయన కాపుదల మన మీద ఉంటుంది, మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆ వారము మనం ధ్యానించినప్పుడు కానీ, వారం మధ్యలో ప్రార్థన చేసినప్పుడు కూడా మనము ఆదివారం చేసిన విన్నపాలని, ఆదివారం చేసిన స్తుతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకనే మనం మందిరాల్లో చేరినప్పుడు దేవుణ్ణి ఘనముగా సేవించాలి, ఘనముగా ఆరాధించాలి, ఘనముగా స్తుతించాలి, విజ్ఞాపన చేయాలి. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. దేవానైనా మందిరంలో చేరి బిడ్డలందరూ మిమ్మల్ని సేవించి ఆరాధించి నా తండ్రి మీ కృప కొరకు వేడుకునే వారిగా ఉన్నట్లు మీరు సహాయమును వారికి అందరికీ అనుగ్రహించండి. వారందరినీ మీరు ఆవరించి ఉండండి ప్రభువా. మీరు మహిమ పొందండి, కుటుంబాలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.